అమ్మాయి ప్రసాదం ఎవరిది? కొద్దిగా లేట్ అయింది వచ్చేసరికి రండి, ఇలా రండి. అమ్మా మీకు ఎక్కడ ఇంకా తొమ్మిది సంవత్సరాలైంది. ఆవిడ విజయదుర్గ అమ్మవారు, ఒక బ్రాహ్మణ ఆవిడ, పిల్లలు లేని ఆవిడ ఒక 250 గజాల స్థలం మాకు ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడిని పెట్టమన్నారు. అలాగే తల్లి లేకుండా ఎలాగా అని ఈ తండ్రిని ఈశ్వరుణ్ణి, అన్నగారైనటువంటి గణపతిని, ఇక్కడ విజయదుర్గని పెట్టుకోవడం జరిగింది. అలా ఒక సంవత్సరం మనకి కోవిడ్ వచ్చిన మూలంగా కోటి కుంకుమార్చన చేయలేదు, కానీ ప్రతి సంవత్సరం కూడా మేము కోటి కుంకుమార్చన చేస్తూ ఉంటాం. అమ్మ దయ వల్ల 40 రోజుల్లో పూర్తి చేసుకుంటూ ఉంటాము. అలాగా ఆ అమ్మ మహిమ చాలా ఉంది. కాలనీలో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగింది. వాళ్ళంతా విదేశాలకు వెళ్ళేవాళ్ళు విదేశాలకు వెళ్ళారు, పెళ్ళిళ్ళు అవ్వాలి అనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళకి అయ్యాయి. అలా అందరికీ కూడా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా పిల్లలు అయ్యారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల, ఈ మల్లికార్జున స్వామి దయ వల్ల, శక్తి గణపతి ఆయన శక్తిని ఒళ్ళో పెట్టుకుని ఉంటాడు. ఆయన శక్తి గణపతి, విజయదుర్గ అమ్మవారు. ఆవిడని తలుచుకున్న వాళ్ళందరికీ కూడా విజయమే జరుగుతుంది. నా పేరు విశాలాక్షి. నాకు 45 సంవత్సరాల కిందట దేవి అమ్మవారి ఉపాసన జరగడం జరిగింది. దాంతో ఈ ఊర్లో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా పాములు అవి ఉన్నాయని భయంతో నాకు 4 ఆడవాళ్ళు కావాలి అని చెప్పి 4 మొదలుపెట్టి లలిత సహస్రనామం చెప్పుకుంటూ వచ్చాము. అలా అలా ఒక 100 మంది దాకా నాకు పూర్తయ్యారు. చిన్న ఆశ ఉండేది ముందులో తెలియక, 1000 మంది శిష్యులు తయారు చేసుకోగలమా అని. ఆరోగ్యం సహకరించక 100 దాకా అయింది అంతేను. అమ్మవారు ఎంత ప్రాప్తిస్తే అంత అని ఇలా అందరం కూడా 10:30కి మొదలుపెట్టి 12:30కి క్లోజ్ చేస్తూ 4 సార్లు లలితాపారాయణ చేసుకుంటూ రకరకాల ప్రసాదాలు వస్తూ ఉంటాయి. అందరూ పంచుకుని ఆనందంగా ఒక చిన్న ఇదిలాగానే, కానీ పెద్ద వేరే ఎత్తునేం పెట్టకుండా చాలా నిదానంగా కొద్దిగా చప్పున చేసుకుంటూ వస్తున్నామండి. మా అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది దానివల్ల. లాస్ట్ ఇయర్ చాలా జబ్బు చేసి వెళ్ళిపోతున్నా అనుకున్న దాన్ని మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతే ఎలా, నీతో చాలా కార్యక్రమాలు ఉన్నాయంటూ అమ్మవారు వెనక్కి గుంజుకొచ్చి ఆవిడ శక్తి అంతా నాకు ఇచ్చి మళ్ళీ ఇది చేయించమని చెప్పింది. చేస్తున్నాను. ఆవిడ వల్ల మేము కూడా పుణ్యం పురుషార్థం 2 దక్కుతున్నాయి. మాకు కూడా నిత్యం అష్టమంగళిగా